వెల్కమ్ టు ద డిబేట్. ఇవాళ నంద్యాల జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు జగన్ పర్యటించారు. ముఖ్యంగా పెద్ద సుబ్బరాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ చూస్తే సూపర్ 6 కావచ్చు, హామీలు అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలను రెచ్చగొడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలే వీటిని ప్రోత్సహిస్తున్నారు, అందువల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని చెప్పి ఆయన ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితిని చూసాం. సో అంతేకాదు, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో మొత్తం ఈ వ్యవహారానికి ఎవరైతే బాధ్యులో వారిపైన కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో అదే రకంగా ప్రస్తుతం గత 5 ఏళ్లలో జరిగినటువంటి హత్యలకు సంబంధించి కావచ్చు, లేదా గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం కూటమి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే అంశాలపైన ఫోకస్ పెట్టి ఒకవైపు బయటకు తీసే కార్యక్రమం చేస్తుంటే, ఇంకోవైపు ప్రభుత్వం పైన, ప్రభుత్వం సంబంధించినటువంటి నడుపుతున్న వారిపైన కూడా జగన్ ఎదురుదాడికి మొదలుపెట్టారా అనేటువంటిది ఇవాళ ఆయన మాటలు చూస్తే కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రెడ్ బుక్ సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావించడమే కాదు, మొత్తం ఓవరాల్గా మనం చూస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్ళిన ఎపిసోడ్ దగ్గర నుంచి ఇవాళ నంద్యాల జిల్లాకు సంబంధించి వెళ్ళిన అంశం కూడా ప్రతి చోట ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా ఏదో ఒక రకంగా ఈ రకమైనటువంటి అంశాన్ని, ఈ రకమైనటువంటి ఇష్యూని ప్రస్తావిస్తూ, సో మొత్తం కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా కూడా ఫోకస్ చేసే పనిలో తాను ఇప్పుడున్నటువంటి పాలకుల పైన ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు ఎదురుదాడి అని అంటున్నానంటే, సో ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి, లేకపోతే ఎవరిపైన కేసులు పెట్టాలి అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత పాలనకు సంబంధించినటువంటి అంశాలు, అప్పుడు జరిగినటువంటి వాటికి ఎవరు బాధ్యులు, వాటిపైన ఏం చేయాలనేది కూడా చెప్పి ఉంటే బాగుండేది. సో ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో, ఇవాళ ఏం కామెంట్ చేశారో, ఏం డిమాండ్ చేశారో కూడా ఒకసారి చూద్దాం. ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే, అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, పోలీసులను నిస్తేదం చేస్తూ, పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి. లా అండ్ ఆర్డర్ బతకాలి అనంటే, ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అనంటే, చంపిన వాళ్ళని మాత్రమే ఇరికించడం, చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులు పెట్టడం, ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేలుకోండి అని చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి మీడియా ఛానల్కు నేను కోరుతా ఉన్నా, ఇవన్నీ ప్లే చేయండి. కేవలం వాళ్ళని మాత్రం, చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి, చంపించిన వాళ్ళను కూడా తీసుకొని రావాలి. ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్న ఈ నారా లోకేష్ అనే వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్పనించి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, ఇది జగన్ చేసినటువంటి డిమాండ్. సో దీంట్లో వెనక్కి చేస్తున్నటువంటి వారిపైన కూడా కేసులు పెట్టాలి అని చెప్పి. సో ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన, లేకపోతే ఎక్కడ గొడవలు జరిగినా, హత్యలు జరిగినా వాటిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. నంద్యాల ఎపిసోడ్లో కూడా ఆల్రెడీ సిఐ, ఎస్ఐల పైన కూడా చర్యలు తీసుకున్నారు, వారిని అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది నాకు తెలిసినంత వరకు. సరే, ఈ అంశం పైన అక్కడ 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఎపిసోడ్లో హత్యలు జరిగాయి, లేదా అక్కడ ఉన్న ఫ్యాక్షన్ పరిస్థితుల్లో అని చెప్పి ఒకవైపు
అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇవాళ మీడియా ముందు వచ్చి మాట్లాడారు. కానీ దీనికి బాధ్యత మాత్రం ఎమ్మెల్యేలు లేక వారి పైన ఉన్నటువంటి వారు తీసుకోవాలనేది జగన్ చేస్తున్న డిమాండ్. సో దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలానే శాసనసభ్యులు సీనియర్ నాయకులు అయినటువంటి గఫూర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అట్లనే మనతో పాటు అధికార ప్రతినిధి జనసేన రజనీ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో విజయ్ కుమార్ గారు, ఏంటి ఇవాళ జగన్ చూశారు కదా, అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా చేతులు దాటిపోతోంది, ఇంకైనా మేల్కోవాలి. ఇదంతా కూడా చేయిస్తున్నది ఎవరు అనేటువంటి అంశం పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా విన్నారు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో పదే చెప్తున్నారు, రెడ్ బుక్ సంబంధించినటువంటి విధానంతోనే ఈ రకంగా లా అండ్ ఆర్డర్ కూడా చేతులు దాటింది అనేది. జగన్ ఒప్పుకుంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఒప్పుకుంటే, గత 5 సంవత్సరాల 3 నెలలు, ఇప్పటికి ఎంత వచ్చి 2 months అయింది కదా, గత 5 సంవత్సరాల 2 నెలల్లో జరిగిన హత్యలు, జరిపించిన వారు ఎవరైతే ఉన్నారో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎమ్మెల్సీ గారు చేసిన హత్యలు, డోర్ డెలివరీ చేసిన హత్యలు, వైజాగ్లో సుధాకర్ని చంపిన వాళ్ళు, చిన్న అబ్బాయిని వాళ్ళ అక్కన చెబుతుంటే వాళ్ళు చంపించిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి హత్యాయత్నాలు పోలీస్ స్టేషన్లోకి తీసిపోయి దాన్ని RRRని కొట్టిన వాళ్ళు, కొట్టించిన వాళ్ళు, లైవ్ చూసిన వాళ్ళు, కొట్టించిన పోలీస్ ఆఫీసర్లు, ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, రకరకాల మంది ఉన్నారు దీంట్లో. వీళ్ళందరి మీద కేసులు పెట్టి విచారణ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కోర్టులో ఒక పిల్లేమని చెప్పండి. మాకైతే ఈ 5 సంవత్సరాలు దీంట్లో జరిగింది ఆ యొక్క హత్యల మీద వెనక ఎవరెవరు ఉన్నారో అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు, ఇంక్లూడింగ్ కడప వివేకానంద రెడ్డి గారి హత్యతో సహా మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, తెలుసుకోమని చెప్పండి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవి ఈ పర్టికులర్ ఈ సుబ్బారాయుడుతో సహా 5 హత్యలు జరిగాయి. దాంట్లో 3 టీడీపీ వాళ్ళ హత్యలు, మా యొక్క కార్యకర్తలు. 1 వినుకొండలో జరిగింది, ఇప్పుడు ఇవాళ ఇక్కడ జరిగింది, సుబ్బారాయుడు జరిగింది. ఈ వినుకొండ ఈ సుబ్బారాయుడు ఇద్దరిది ఇంతకుముందు పాత కక్షలు, పాత రైవలరీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు తెలిసి వాళ్ళు ఒకే పార్టీలో ఉండేవాళ్ళు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రకరకాలు ఆ స్థానిక సమస్యల కోసం రకరకాల ఇష్యూలు వాళ్ళు చనిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుదాడి చేస్తే లేదా ఎదురుదాడి చేస్తున్నట్టు నటిస్తే కొంతమంది అన్నా తన దగ్గర మిగులుతారేమో. ఇవాళే పశ్చిమ గోదావరి ఏలూరు అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా సారీ ఇంక నేను ఉండలేని బాస్ అని చెప్పి వచ్చిన లెటర్ ఇచ్చేశారు. అట్లా ఆయన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ కింద మట్టి కదిలిపోతుంది. ఆయనకి ఆ విషయం అర్థమైంది కాబట్టి నేనేదో ఎదురుదాడి చేస్తానంటూ 36 మంది చనిపోయారంటూ మాజీ ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధాలు చెప్పిన వ్యక్తి, ఒక రాజ్యాంగ సంస్థ అయిన గవర్నర్ ఇంటికి వెళ్ళి 36 మంది చనిపోయినారు అని చెప్పి ఇచ్చింది వాస్తవమే కదా. ఆయన ఇచ్చాడు, వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. కొట్టాడు ఇంకా అంతేకాదు, ఇంకేం లేదు. ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. నేను అక్కడ పోయేటప్పుడు ఏం చెప్పాడు, నేను ప్రైమ్ మినిస్టర్ని కలుస్తాను, రాష్ట్రపతిని కలుస్తాను అన్నాడు. ఎందుకు కలవకుండా వచ్చేసారు? మధ్యాహ్నం సెకండ్ డే 3 గంటలకల్లా ఎందుకు సర్దుకొని వచ్చేసాడు? కొడతారు, పోతే ఇష్టం వచ్చిన మారుతున్నావు నువ్వు అని చెప్పి కొడతారు ఏమని భయం వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి పోయేటప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయాడు, రాష్ట్రపతి దగ్గర పోవడం ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి దగ్గర పోవడం ధైర్యం కాలేదు. 36 మంది చనిపోయారంట, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారంట, 301 మంది మీద హత్యాయత్నం జరిగిందంట, 1053. ఇదన్నీ ఆయన చెప్పిన కాకి లెక్కలే. కళ్ళ వచ్చాయేమో ఆయనకి, అది కళ్ళ లెక్కలా కాకి లెక్కలా ఆయన చెప్పాలి. 100 సార్లు చెప్పారు అసెంబ్లీలో. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, దమ్ముంటే నీ లెక్కలు బయట పెట్టు, ఎక్కడ పోస్ట్ మార్టం జరిగాయి, ఎక్కడ హత్య ఉన్నాయి, అదేదో పాత సినిమా అవుతుంది, కళ్ళు చంద్రబాబు ఒకట, వేర్ ఈజ్ ది బాడీ అంటాడు. అట్లా వేర్ ఆర్ ది బాడీస్, చనిపోయిన సవాళ్ళు ఎక్కడ? మీకు సవాళ్ళు చాలా ఇష్టం కదా. ఇప్పుడు 2 హత్యలు జరిగాయి, టక్కని వెళ్ళిపోయావు. ఈ 2 హత్యల దగ్గరికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈ 36 మంది దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? 34 మిగతా ఆయన చెప్పిన దాంట్లో ఇప్పుడు 37 అనుకుంటా బహుశా ఇది, అంటే ఆయన ఇంతకుముందు 36 చెప్పాడు. సో ఈ ఒక్కడిస్తే 37, 35 మంది దగ్గరికి ఎందుకు పోవట్లేదు? లేరు కాబట్టి, అబద్ధాలు చెప్పావు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకి నువ్వు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి. ఇంతకంటే గట్టిగా ఏమడగాలి? బూతులు తిట్టాలి అంతే. ఇంకా మేము
Yes. అంతకన్నా అదే అర్థం కావట్లేదు. చూద్దాం సార్. ఎక్కడ పోయినాయి ఇంతమంది బాడీస్ ఎక్కడ పోయినాయి, ఇంతమంది హత్యాయతలకు పోయారు, పోలీసులు తెలియదా? పోనీ నువ్వు చెప్పు, మా 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 గదిలో పోలీసులు కళ్ళు మూసుకున్నారు, నువ్వు ఫోటోలు ఇవ్వు, నువ్వు పోనీ. నువ్వు కాదు, మీ ఎమ్మెల్యేలు, మీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రి ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరన్నా ఆ 34 మంది 30 మంది దగ్గరికి వెళ్ళారా? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నారు? ఇది కాదు కదా, ఇంత చీప్గా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో దిగజారిపోవడం అనేది ఆయనకి అది బాగుందేమో కానీ చూడడానికి మాకు బాగాలేదు. రైట్, డిస్కస్ చేద్దాం సార్. రజనీ గారు ఏం చెప్తారు? ఇవాళ చూస్తే లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశం పైన జగన్మోహన్ రెడ్డి అసలు లా అండ్ ఆర్డర్ అనేది కూడా మొత్తం పోతున్న పరిస్థితి, అసలు ఇక్కడ రెడ్ బుక్ దాని ప్రకారమే అమలవుతుంది మొత్తం అంతా కూడా. సో పోలీసుల సమక్షంలోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వెనుకొండ ఇష్యూ గురించి మొన్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే, మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే వచ్చి ఆయన మాట్లాడుతున్నారండి, అదే వెనుకొండలో గంజాయి విచ్చలవిడిగా ప్రబలి 65 ఏళ్ల పెద్ద ఆవిడ మీద ఒక 12 ఏళ్ల కుర్రోడు ఒక రేప్ ఘటన చేసిన మూమెంట్, 14-15 ఏళ్ల కుర్రోడు, ఆవిడ GGH లో అడ్మిట్ అయింది. అప్పుడు కూడా మేము వెళ్ళి కేసు పెట్టమంటే ఆ కుర్రోని దాచిపెట్టి వాళ్ళు పలానా తాలూకా మనుషులు, వాళ్లే బహుశా గంజాయి సప్లై చేసేవాళ్ళేమో, ఆ సిఐ కప్పెట్టి కాపాడాడు. 144 సెక్షన్ వెనుకొండలో రాష్ట్రం అంతా అమల్లో ఉండి, వెనుకొండలో విచ్చలవిడిగా అమల్లో ఉన్న టైంలో ఏదైతే తురకా కిషోర్ అండి, మనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరుడు, ఇంతవరకు దొరకలేదు, ఇంతవరకు పట్టుకోలేకపోయారు పోలీసులు, అసమర్థత ఏటో మాకు అర్థం కావట్లేదు. ఆ తురకా కిషోర్ క్యాన్వాయ్ వెహికల్ మీద ఎక్కి నిన్ను చంపి నీ రక్తం తాగుతా అని కారులో సర్వసాధారణంగా కార్లు ఎక్కి కూర్చుంటాం, కానీ కారు మీద ఎక్కి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆ టైటిల్ సాంగ్లు డీజేలతో 144 అమల్లో పెట్టి పోతుంటే అదే వినుకొండ సిఐ గారికి ఫోన్ చేసి, సార్ అమల్లో ఉండే రోడ్డు మీద బైక్లు వేసుకెళ్ళిన వాళ్ళు ఆపేస్తున్నారే, మరి కారుల్లో బ్లాక్ సుమోల్లో వెళ్తున్నారు, వాళ్ళని ఏంటి మరి 10 సుమోలు అంటే, అవునా అది బస్ స్టాండ్ దగ్గర అనుకుంటా మేడం, నేను మార్కెట్ దగ్గర ఉన్నాను, ఎంక్వైరీ చేస్తానండి అని అసలు ఈ రోజుకి కేసు కట్టలేదండి. అసలు వెనుకొండ అంత దారుణంగా ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనుసైగతో వారికి సంబంధించిన వారి కేసులు తప్ప ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్న అరాచకాలని ఖండించలా. ఎక్కడో గంజాయి ఎక్కడో వెనుకొండకు వస్తుంది. ఎలా అండి అంటే, ఏ వెహికల్లో వస్తుందో ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేయమంటారండి, మా పని ఏదో మేము చేస్తున్నాంలేండి అనేవారు. సో ఈ రోజు ఒక అరాచకం జరిగిందంట, ఆ అరాచకానికి విత్తనం మన దగ్గర నుంచే వచ్చింది. సో ఇలాంటివన్నీ సార్, ఈ రోజు అరాచకం జరిగిందా, హత్యలు జరిగినాయి అని మాట్లాడుతున్న వ్యక్తి 36-2 34 ఏదని సార్ అడుగుతున్నారు. ఇది పూర్తిగా కూటమి వైఫల్యం అనే చెప్పాలి సార్. 36లో 2 బయటకు తీసుకే వరకు ఆ 36 మంది చెప్పిన వాడిని ఈ రోజు కస్టడీలోకి తీసుకొని ఆ 36 పేర్లు స్టేషన్ లో కూర్చొని ఎందుకు రాపించలా? అదే ఒక సాధారణ పౌరుడు గనక ప్రభుత్వం మీద బురద జల్లితే మీరు ఈ రోజు ఏమయ్యా ఆ మాట మాట్లాడతారా, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పు, సరిగ్గా చెప్పకపోతే కస్టడీలోకి తీసుకుంటారు అంటే ముందే నోరు నొక్కకపోబట్టి ఈ రోజు చంద్రబాబు గారి మీద లోకేష్ మీద కేసు పెట్టామనే స్థాయికి పాప మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారిని కూటమే పెంచి పోషించిందేమో అనేలా వచ్చేసింది సార్. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయమే నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ నరం లేని నాలుగుతో ఢిల్లీకి వెళ్ళి గర్చిస్తుంటే వచ్చే పెట్టుబడులు ఆగిపోతున్నాయి, తలెత్తుకోలేకపోతున్నాం. ఢిల్లీ స్థాయిలో నేషనల్ ఛానల్స్ ముందు నన్ను చంపేయండి, నా 40% ఓటింగ్ ఉందో నన్ను చంపేస్తున్నారు, నేను గతంలో 151 సీట్లతో గెలిచాను, ఈ ముగ్గురు కలిసి కూడా గెలవలేకపోయారు, ఇదిగో 36 మందిని దారుణంగా అతి కిరాతకంగా 50 రోజుల్లో చంపేశారు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారు సార్. ఇక్కడ సుప్రీంకోర్టు ఉంది సార్, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి సార్, సుప్రీంకోర్టు అడ్వకేట్లు మా కాలేజ్ అడుగుతున్నారు, ఏంటిది 50 రోజులు ఇంతమందిని ఎలా చంపుతున్నారు, ఇదేంటి ప్రజాస్వామ్యమేనా? ప్రతిపక్ష నేతను చంపుతానండం ఏంటంటే కాదు అబద్ధం. అబద్ధం అయితే మీ రాష్ట్రంలో ఆగిపోవాలి, ఢిల్లీ దాకా రానివ్వకూడదని ఈ చేతగానితనం ఎక్కడైపోయింది సార్? ఈ రోజు అవకాశం ఇస్తే ఇదిగో ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని అరెస్ట్ చేయమంటున్నాడు. చేద్దామా? ఎంక్వైరీ చేద్దామా? ఈ రోజు 36 అన్న వాడిని ఎందుకు మీరు స్టేషన్ లో కూర్చోబెట్టలేకపోయారు? పులివెందుల ఎమ్మెల్యే అయితే ఎక్కువ తీసుకోండి సార్, మీరు 36 అన్నారు కదా, పేర్లు చెప్పండి సార్, వాళ్ళ భార్య పిల్లలు చెప్పండి సార్, నామినీలు చెప్పండి సార్, ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం సార్ అని ఎందుకు అనలేకపోయారు? రేపు ఇంకో కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకొస్తారు. నాటి రోడ్డు మీద యాక్సిడెంట్ లో కూడా అవతలోడు గుద్దిచ్చేసానంటాడు, నాకే రక్షణ లేదు అంటూ ప్రోటోకాల్ పెంచండి అంటూ కోర్టులో కేసులు వేస్తున్నప్పుడు మీరు కనీసం రక్షణ సిబిఐ కేసుల్లో తిరగదోడితే జైలుకి వెళ్ళిపోతే పూర్తి సేఫ్ గా ఉంటాడుగా, అక్కర్లేదా?
ఇంకా ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసేసి వాళ్ళిద్దరే కారణం, ఇదిగో నన్ను గొడ్డలతో నరికిచ్చినారు, అదిగో వారు జనసేన వారు, వారు టీడీపీ వారు, వారు బీజేపీ బలంతోనే చేశారంటే అప్పటి వరకు కూడా వేచి చూద్దామా సార్? రైట్. సో ఇక్కడ సార్ టైం తక్కువ ఉంది, మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి సార్. రైట్. ఈ రోజు చూసే ఎవరైనా కూడా వారు మాట్లాడినటువంటిది, వారు చేసిన ఎదురుదాడి కూడా ఖచ్చితంగా భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? రాయలసీమ ప్రాంతంలో ఈ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రోద్బలంతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళే మీటింగ్లు పెట్టి మరీ రెచ్చగొడుతున్నారని చెప్పి ఒక వాయిస్ కూడా ఏదో వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశం పైన పదే ఇటు ఇవాళ నంద్యాల దగ్గర నుంచి మొన్న ఢిల్లీ వరకు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో కూడా మనం చూస్తే నిన్న యూట్యూబ్ అకాడమీ సంబంధించిన దానిపైన వాళ్ళకి ట్యాగ్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగాలేవని చెప్పి వాళ్ళ యొక్క ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉంటారో వాళ్ళ ద్వారా పోస్టులు పెట్టించినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఏంటి అసలుకి ఈ ఎదురుదాడిని ఎట్లా చూస్తుంది మీ కూటమి? హరణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. మామూలుగా రావణ కాష్ట అని వినేవాళ్ళం, రావణ కాష్ట అని. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్ కాష్ట మిగిలిపోయింది. మాకు ఏందన్నా ఈ దౌర్భాగ్యం? మాకు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన మేము ప్రయత్నం చేస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, శాంతి భద్రతలు సరిగ్గా లేదని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మేము అధికారులకు వచ్చి కేవలం 60 రోజులైంది. మేము మా పనిపైన ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని ఎలా గాడి మీద పెట్టాలి, ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా గాడి మీద పెట్టాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతా అంటే హత్యలు జరిగిపోయినాయి. మీరు కొట్టుకునేసి వాళ్ళు కొట్టుకునేసి పర్సనల్ గొడవలు తీసుకొని వచ్చి పార్టీల మీద ఎందుకు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 36 హత్యలు అంటారు, 37 హత్యలు అంటారు. ఎక్కడ ఎమ్మెల్సీ రిపోర్ట్ చూపించండి. మీరు ఆరోపిస్తున్నారు కదా, ఆ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఆరోపిస్తున్నారు, మీ సాక్షి పేపర్ రేపు వేయించండి. మొత్తం వీళ్ళు చనిపోయారు, వాళ్ళ బిడ్డలు వీళ్ళు, వాళ్ళ వివరాలు ఇది అని చెప్పించండి. ఏమి లేవు కదా. గాల్లో మాట్లాడితే ఎట్లా చెప్పండి? గాల్లో మాట్లాడితే ఎట్లా? ఇంతకుముందు మాట్లాడుతూ విన్నా నేను మన ఏబిఎన్ లో. ప్రొటెక్షన్ అంట, వీరి వెనకాల ఎవరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీద పడ్డారు. గత 5 సంవత్సరాలు ఎవరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాక్షస రాజ్యంగా చేసింది? మీరు కదా. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు పనిచేసాయా? వైసీపీ సెక్షన్ కదా పనిచేసింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చారు కదా మీరు. సిగ్గులేదా మీకు? ఈరోజు మన లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ కి అర్థం చెప్పండి, శాంతి భద్రత అంటే మీనింగ్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండేది మీకు ఇష్టం లేదా? మీరు ఉన్నప్పుడు నాశనం చేశారు. మేమేదో గాడి మీద తెచ్చి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి. ఎందుకంటే శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. హరన్న, ఏ రాష్ట్రంలో అయినా సరే ఎవరైనా ఇన్వెస్టర్ రావాలన్నా, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టాలన్నా ఆ రాష్ట్రంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ప్రశాంతమైనటువంటి వాతావరణం, లా అండ్ ఆర్డర్ సేఫ్గా ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి వస్తారు. మేము ప్రయత్నం చేసి ఇప్పుడు అందరూ పెట్టుబడులు పెట్టేదానికి ధైర్యం చేసి వస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎవరు ఎక్కడ పెట్టుబడులు పెట్టలా. ఇవి పెట్టేదానికి వస్తా ఉంటే ఏందో అయిపోయింది, ఢిల్లీకి పోయి ధర్నా చేస్తావా? ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి? ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసావు, ప్రధానమంత్రిని కలుస్తానో, రాష్ట్రపతిని కలుస్తానో. ఎందుకు వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నువ్వు తీసుకునే సబ్జెక్ట్లో సత్తా లేదు. నువ్వు అన్ని అబద్ధాలు, అసత్యాలు చెప్తా అంటే ఎవరు వినేదానికి లేరు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఎవరు ఖాళీగా లేరు ఢిల్లీలో. నువ్వేదో ధర్నా చేసినావు. ధర్నా అనేది ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ మారి పెట్టుకొని ఒక 4-5 పార్టీని, బీజేపీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పార్టీ నాయకులను పిలిపించి ఒక టీవీ షో మారి చూపించావు. ఇది మంచిది కాదు. దయచేసి వాస్తవాలు మాట్లాడు. ఇప్పటికైనా సరే నువ్వు నేల మీద నడువు. గాల్లోనే తిరుగుతాను. 5 సంవత్సరాలు గాల్లోనే తిరుగుతాను. కాబట్టి ఇప్పటికైనా నేల మీదకి వచ్చి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి పరిశీలించు. అదే రజనీ గారు కూడా మాట్లాడుతున్నా ఎక్కడో లోపం ఉంది మన విషయంలోనే, లేకపోతే దీని విషయంలో గట్టిగా వెళ్ళలేకపోతున్నాం అనేది కూడా రజనీ గారు అంటున్నారు. సరే, డిస్కస్ చేద్దాం సార్ వీడి కూడా. గఫూర్ గారు నమస్కారం. ఏంటి అసలుకి ఇవాళ మీరు కూడా వినుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా, రాష్ట్రానికి సంబంధించిన అంశం పైన లేదా జరుగుతున్న పరిణామాలపైన, హత్యలపైన, సరే ఇష్యూ ఉంటే, సమస్యలు ఉంటే, లేదా అక్కడ జరిగినటువంటి అంశం పైన ప్రశ్నించవచ్చు, లేకపోతే పోలీసులు ఎందుకు సకాలంలో రియాక్ట్ కాలేదని క్వశ్చన్ చేశాడు. ఓకే, చేయొచ్చు. కానీ ఇది మొత్తం కూడా ప్లాన్డ్గా చేయిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దాంతోపాటు ఈ ఎపిసోడ్ వల్ల మొత్తం రాష్ట్రం అంతా ఇట్లానే ఉందనేటువంటి అంశాన్ని కూడా
చెప్తున్న పరిస్థితి. సో దీనివల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కానీ సో మీరందరూ కూడా కోరుకున్నారు ఇక్కడ మార్పు రావాలి, అభివృద్ధి జరగాలని. ఈ దశలో ఇలాంటి కామెంట్లు, ఈ రకమైనటువంటి ఎదురుదాడిని ఎట్లా చూస్తారు? శ్రీగారి గారు, ఒకటి మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడాలి, హత్యలు జరగకూడదు, మర్డర్స్ జరగకూడదు, పొలిటికల్ మర్డర్స్ అసలు జరగకూడదు అని కోరుకోవడంలో తప్పలేదు. మర్డర్స్ కావాలని ఎవరు కోరుకుంటారండి? కాబట్టి పోలీసులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ ఇటువంటి అవకాశాలు ఉన్నాయో అక్కడంతా ముంజాగ్రత్తల చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఎవరైతే హైడ్ లేదా మర్డర్ చేసిన చరిత్ర ఉందో అటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టాలి. ఇట్లా ఇవన్నీ ఏమైనా డిమాండ్ చేస్తారు, తప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో జరిగిన, సీతారాంపురం గ్రామంలో జరిగినటువంటిది ఇదేదో తెలుగుదేశము వైసీపీ అనడం కంటే కూడా గ్రామ ఆధిపత్యం కోసం జరిగినటువంటి 2 ముఠాలు లేదా 2 గుంపుల మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి ఇది. ఇప్పుడు రెడ్ బుక్, నేనేం తెలుగుదేశం కాదు, తెలుగుదేశాన్ని బలపరచాల్సిన అవసరం నాకు లేదు. అయితే రెడ్ బుక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రెడ్ బుక్ అనేది ఆ మాట లోకేష్ అన్నప్పుడు, రెడ్ బుక్ రాయడం మొదలు పెట్టినప్పుడు కానీ, పాయింట్స్ నోట్ చేసుకుని మొదలు పెట్టినప్పుడు కానీ, ఈ బుడ్డా శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే హంతకుడిగా అనుమానితుడిగా అరెస్ట్ అయి ఉన్నాడో లేదా అతని ముఠా చేసింది అంటున్నారో, చనిపోయిన సుబ్బరాయుడు గాని శ్రీనివాస్ రెడ్డి గాని అందరూ వైసీపీలోనే ఉన్నారండి. రెడ్ బుక్ ఈ మర్డర్ సంబంధం లేదు. వాళ్ళందరూ ఒకే గుంపుగా ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. ప్రధానంగా బుడ్డా శ్రీనివాస్ రెడ్డి గ్రామాధిపత్యము, ఆ మండలాధ్యక్షుడిగా ఉండి మొత్తం పెత్తనం చేస్తూ ప్రజా సంపద కొల్లగొట్టినాడని వాస్తవం. అతను తెలుగుదేశంలో మారినాడు. తెలుగుదేశంలోకి మారి హత్య చేస్తే అదే తెలుగుదేశం, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి చేయించినారు అనేది అతిశక్తి. అంత దూరం పోవాల్సిన పని లేదు. మీరు డిమాండ్ చేయండి, బుడ్డా శ్రీనివాస్ రెడ్డి మీద మర్డర్ కేసు పెట్టాలా, లేదా అతను ఇంకా ఎవరెవరు ఉన్నారో అరెస్ట్ కానటువంటి వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయండి. అట్లాగే అక్కడ ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ ఏదో ఉన్నారు ఆ రోజు, వాళ్ళని వీళ్ళు పోయి చెప్పారు కూడా, ఇట్లా మా ఇంటి మీదకి వచ్చినారు కాపాడండి. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసి ఇంకా ఏం చర్యలు తీసుకోవాలో మీరు చెప్పండి, అభ్యంతరం లేదు. అంతే తప్ప దీన్ని ఒక రాజకీయాలు అంటగట్టి రాజకీయంగా కలరిచ్చేసి ఇదేదో మొత్తం రాష్ట్రంలో గందరగోళం అయిపోతుంది, వైసీపీ వాళ్ళందరినీ చంపుతున్నారు అనేటువంటి పద్ధతిలో ఆయన ప్రచారం చేసుకోవడం మాత్రం సరిగా లేదు. ఎందుకంటే నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వారి పార్టీ అనుయాయుల్ని కోరుతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అని తెలుగుదేశం నాయకుడు, బీసీ అతన్ని ఆ ఎమ్మెల్యే బావమరిది వాళ్ళు ఇంటి మీద పిలిపించి, పంచాయతీ కానీ పిలిపించి మర్డర్ చేసిరి. మరి అప్పుడు కూడా బ్లూ బుక్ అని చెప్పాలన్నా లేకుంటే జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పాలన్నా దానికి? అట్లాగే కడప టౌన్ లో, ఆయన జిల్లా కాబట్టి చెప్తున్నాను, కడప టౌన్ లో శ్రీనివాస్ రెడ్డి అనే అతన్ని పట్టపగులు సంధ్యా సెంటర్ లో గొడ్డలతో చంపినారు. ఆయన భార్య ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, వైసీపీ వాళ్ళే చంపారని. వైసీపీ అతను దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవుతాడా? కాబట్టి రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది ఉంది. గ్రామాధిపత్యాల కోసం, ప్రజా సంపద కొల్లగొట్టడం కోసం అక్కడక్కడ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఫ్యాక్షనిజం పట్ల జాగ్రత్తగా ఉండండి, చర్యలు తీసుకోండి, మర్డర్ జరగకుండా చూడండి, శాంతి భద్రతను కాపాడండి. ఆ పార్టీ ఈ పార్టీ కాదండి, ఏ పార్టీ వాడు చావుకుంటారు. ఆ రకంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని చెబితే దాన్ని హర్షిస్తాం. కానీ ఇక ఏదో జరిగిపోయింది 2 మాసాల్లో మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది, శాంతి లేదు, భద్రత లేదు, మర్డర్స్ జరిగిపోతున్నాయి అనేటువంటి పద్ధతిలో. ఎందుకంటే నేను మొన్న విజయవాడలో సన్ రైజ్ హాస్పిటల్ ముందు నేను వస్తున్నానండి, జోహార్ అని ఒక బొమ్మ, ఒక అంటే గాయపడినటువంటి వ్యక్తి పెట్టుకొని జోహార్ అనేసి రాసుకొని పెట్టినారు. శ్రీహరి గారిని మిమ్మల్ని అడుగుతాను, జోహార్ అని ఎప్పుడు అంటాం మనం? అంతే కదా సార్, ఇంకా మనిషి చనిపోయిన తర్వాత జోహార్ అంటాం. అవును, నేను అయ్యో మనిషిని చంపేసినారా అనుకున్నా. ఆ తర్వాత ఆయన బాగున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు జగన్తో అంటే ఏమిటి? ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఒక తప్పుడు వార్తను ప్రచారం చేయడం. ఏం ఉపయోగం దానివల్ల? జోహార్ అనేటువంటి మాటను ఆ రకంగా మీరు వాడుతున్నారంటే
ఇక ప్రతి గాయపడిన వాళ్ళకంతా జోహార్ చెప్తారా? ఎవరన్నా చనిపోయిన వాళ్ళకే జోహార్ చెప్తాం మనం. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే Yes. మీరు ప్రజా సమస్యలు లేవదీయండి. ప్రజా సమస్య అదే సార్, ఆ ప్రజా సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక్క అమలు చేయకుండా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రంలో. ఎందుకంటే ఇది డైవర్ట్ అవ్వాలి అని అంటే ఇలాంటివి చేయిస్తున్నారు అనేది కూడా ఆయన. సో ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం తమ ఇచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ 6 సంబంధించినటివి అమలు చేయకుండా సో ఇట్లాంటి ఎపిసోడ్ని తీసుకొని వచ్చి మొత్తం కూడా డైవర్ట్ చేస్తున్నారు. నేనుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు, అందరికీ రావాల్సినటువంటివన్నీ కూడా జమ అవుతూ ఉండేటివి. సో అందుకోసమనే ఇవి కూడా జరుగుతున్నాయి అనేటువంటిది ఇవాళ వారు చేసినటువంటి కామెంట్. గఫూర్ గారు, అందుకోసమేనా ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయి? అంటే ప్రజలు ప్రశ్నించకుండా ఉండేదానికని నవ్వొస్తుంది. ఆయన మరి ఒక మెచ్యూర్డ్ పాలిటిషియనా లేకుంటే న్యూ ఎంట్రీ పాలిటిషియన్ అర్థం కావడం లేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ రకంగా పిల్లోడు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నీవు బాగా బటన్ నొక్కినావు, ఎవరికేం అభ్యంతరం లేదు, నీ నవరత్నాలు అన్ని ఇచ్చినావు అంటున్నావు. ప్రజలు ఎందుకు చిత్తుగా ఓడించినారు నిన్ను? అంటే నీ పరిపాలన బాగాలేదని కదా. తెలుగుదేశం కోరుకొని వాళ్ళు ఏదో లాక్కోలేదు కదా సింహాసనము. ప్రజలు చిత్తుగా ఓడించి 164 సీట్లో గెలిపించారు వాళ్ళను. వాళ్ళు అధికారంలో ఉన్నారు, కొన్నాళ్ళు అవకాశం, ఒక 6 నెలలో 7 సంవత్సరమో పరిపాలన చేసిన తర్వాత నువ్వు చెప్పు, అయ్యా మీరు చేసిన వాగ్దానం అమలు చేయడం లేదు అనేది. 2 నెలలకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని నువ్వు ఢిల్లీకి పోయి రిప్రజెంట్ చేసేవానివి. నువ్వు ఇప్పుడు లేదు ఆయన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టు అని చెప్పేవానివి. ఇంత అసహనం ఉంటే ఎట్లా రాజకీయాలండి? ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలా? ప్రభుత్వం వాగ్దానం చేసింది, ఖచ్చితంగా మేము కూడా అడిగే వాళ్ళమే. మేమే సూపర్ 6 అమలు చేయకపోతే ఉన్నాం కదా, మేము కూడా ప్రతిపక్షమే కదా. కాబట్టి నీకు నైతిక హక్కు లేదు. నీవు రాష్ట్రం అప్పుల పాలు చేసి గందరగోళం చేసి ప్రజలు నానా కష్టాలు పడినారు కాబట్టి నీ ముఖం కూడా చూడకుండా జనం చిత్తుగా ఓడించినావు. కాబట్టి ఓడించినారు జనం నిన్ను. కొంతకాలం ఇచ్చిన తర్వాత ఆ ఓటమి విషయం పైన కూడా సార్ ఫస్ట్ ఏమో ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయో, అసలు ఈవీఎంలో ఏం జరిగిందో అన్నారు. నిన్న మొన్న చూస్తే విశాఖ వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ నేను పులావా పెడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతామన్నాడు, బిర్యానీ కాసిపడ్డారు, ఓట్లేశారు, ఆ బిర్యానీ ఎక్కడ అని అన్నారు. మరి ఏది ప్రజల్ని అవమానించడం అది. నీవు నవరత్నాలు అని చెప్పిన తర్వాతనే కదా ప్రజలు తీర్పు చెప్పింది. నువ్వు బటన్ నొక్కి 2,30,30,000 కోట్లు నేను పంచినా అని చెప్పిన తర్వాత కదా ప్రజలు ఓట్లేసింది. అరే కొంచెమన్నా బుద్ధి ఉండాలనా? ప్రజలు ఎందుకు నాకు దూరమైనారు, ఎందుకు ప్రజలు నా మీద వ్యతిరేకత వచ్చింది ఆలోచించుకోవాల్సిన పని లేదా? ఏ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, 151 స్థానాల్లో గెలిచి 5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రజలు చిత్తుగా నువ్వు ఓడించాలన్నప్పుడు నీ తప్పులు ఎక్కడున్నాయి? ఆత్మహత్య చేసుకోవాలా? నీ పార్టీ నాయకులు కూర్చోవాలా? ఏమయ్యా ఎందుకు ఓడిపోయినామని? ఇంతవరకు అట్లా రివ్యూనే లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, నీకా బుర్ర లేదు, ఇంకోరితో కూర్చొని మాట్లాడవు. ఏం మర్డర్ జరిగిన చోటికి పోతావు, మర్డర్ జరిగిన చోటికి పో, అభ్యంతరం లేదు, మర్డర్ ఖండించు. కానీ ఏ మర్డర్ అండి? రౌడీ షీటర్ల మర్డర్ అయితే నువ్వు పోవాలనా? లేదు, ఒక ముఠా నాయకుడు ఇంకో ముఠా నాయకుడు ఇద్దరు తగులు పడితే అది రాజకీయ మర్డర్ అవుతుందా? మర్డర్లు జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వానికి చెప్పు. అది తాడిపల్లిలో ఉండి కూడా చేయొచ్చు ఆ పని. కానీ నేను చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి అరాచక పరిపాలన 5 సంవత్సరాలు సాగింది. ఇప్పుడు మళ్ళా అటువంటి అరాచకమైనటువంటి ధోరణితో నువ్వు వ్యవహరిస్తున్నావు. ఇది నీకు తగదు. సూపర్ 6 కావాలంటున్నావు, టైం ఇచ్చి 6 నెలలు టైం ఇచ్చి అమలు చేయకపోతే ఖచ్చితంగా సూపర్ 6 కోసం అడుగుదాం సార్. కూటమి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ ఉందో వారికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి రజనీ గారు, ఏంటి అసలు మీరు అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల పైన కాకుండా ఇలాంటి డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు, లేకపోతే అసలు ఏమీ లేదు అని చెప్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఇచ్చినటువంటి వాగ్దానాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? సార్, ముఖ్యంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో వారు చేసిన అరాచకాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలండి. క్రీడా శాఖలో వచ్చిన డబ్బులు ఎటు దారి మళ్ళిచ్చిందో రోజక్కని అడగాల. జోగి రమేష్ గారు క్వాలిటీ లేని ఇల్లు ఎలా కట్టారో ఆయన అడగాల. వీటన్నిటికంటే మించి వైజాగ్ ని క్లీన్ స్వీప్ చేసేసి తుర్లవాడ కొండలు ఆక్రమించిన కట్టాల, కేసులు కట్టాల. ఇవన్నీ వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వాళ్ళు. సార్, 36 మంది మనం వేస్తాడేమోనని భయపడుతున్న టైంలో మనమే వాడి మీద వేసేస్తే పోలా, ఇంకా వాడికేసే టైం ఎందుకు ఇవ్వాలా అంటూ ఈ రోజు మన మీదే 36 మంది హత్య రాజకీయాలు అంటారు, రాజకీయ కుట్ర కోణం అంటారు.
ఆయనకు అలవాటైన విద్య. జగన్ గారి మనిషి అనుకునేవారు ఎవరికైనా నేను చెప్తున్నాను సార్, ఏ క్షణమైనా మిమ్మల్ని చంపేసి రాజకీయ హత్య అని పులిమేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే ఆయనకున్న అలవాటైన విద్య, తన మనిషిని తను చంపుకొని తనే సానుభూతి పొందేటటువంటి తత్వం. దీంట్లో టీడీపీ వారికి, జనసేన కూటమి వారికి ఎవరికి ఏం జరగదండి, మమ్మల్ని ఏమీ చేయరు. కానీ చేసేది ఎవరిని? వైసీపీ సానుభూతి పరులనే చంపేస్తాడు. చంపేసి చూడు ఇతను నా వెనకాల నిలబడి ఉండి నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన వాడిని కుట్ర కోణంతో ఇవాళ కాల్చి చంపేశారు, ఇవాళ గొడ్డలతో నరికేశారంటారు. మీరు జాగ్రత్త పడండి. వైసీపీ కార్యకర్తలకి మా తరపు విజ్ఞప్తి. అప్పట్లో సిన్నాయన అన్నాడు, సిన్నాయన వేసేసారు. మా నాయన ఉన్నాడు అన్నాడు. నాయన ఎట్లా పోయినాడో దేవుడికి తెలియాల. తల్లి అన్నాడు, తల్లికి వందనం ఏదన్నాడు, నీ తల్లికి నువ్వు వందనం పెట్టవయ్యా బాబు అంటే అమెరికాలో ఉంది. ఎవరికి వారు కుటుంబ సభ్యులే భయపడిపోతున్నారు. తన సొంత చెల్లిని కొట్టారని తాడేపల్లి గూడెం సభసాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీ వెనకాల ఉండే వైసీపీ నాయకుడు వెనకాల ఉండే ప్రతి ఒక్కరూ తస్మాత్ జాగ్రత్త, నెక్స్ట్ వికెట్ ఎవరో చూసుకోండి. మీరు 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 సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని టీడీపీ కుట్రకోణంతో చంపేసింది అంటారు. కేసులు ఎప్పుడుకో నరాసుర రక్త చరిత్ర రాస్తే ఎప్పుడుకో బయటకు వచ్చింది. కానీ దాని వెనకాల ఉండేవారు వారే. సో దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ పెంచి పోషించేది జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఈ రోజు పథకాల గురించి అడిగారు. కరెంటు బిల్లు పెరగగానే కమ్యూనిస్ట్ వాళ్ళు ధర్నాలు పెట్టేసుకొని కలెక్టర్ ఆఫీస్ గేట్ బయట ధర్నా చేస్తారు సార్. అది సార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం అది. అంతేకాని ఈ హత్యలేంటి ఆ హత్యలేంటి ఎవరు వాళ్ళు? నీ వైసీపీ విత్తనాలేగా. నువ్వే ఒక ప్లాన్ వేసి వాళ్ళని టీడీపీకి జనసేనకి పంపిస్తున్నారా? అక్కడికి వెళ్ళి చంపేసి మారిపోయారని చంపుతున్నారా, టీడీపీ అని చంపిస్తున్నారా అంటున్నారా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్. ప్రభుత్వం జాగ్రత్తగా పరిపాలన చేయాల్సి ఉంటున్న బాధ్యత అయితే ఉంది. రైట్ ఏంటి అసలు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతని, ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ వీటిని ప్రేరేపించి ఈ రకంగా రాష్ట్రంలో వాటినన్నింటినీ కూడా ప్రశ్నించకుండా చేస్తున్నారా? అలాంటి కుట్రలో భాగమేనా ఇవన్నీ కూడా? ఖచ్చితంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంతసేపు లోకేష్ బాబు రెడ్ బుక్ అంటున్నారే, ఆంధ్రప్రదేశ్ రెడ్ జోన్ చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఏదో పల్లావ్ అన్నావు, బిర్యానీ అన్నావు. నువ్వు పలావ్ తిన్నావేమో, నువ్వు బిర్యానీ తిన్నావేమో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజు సంతోషంగా పండగ చేసుకున్నది లేదు. ప్రజలకు పలావా బిర్యానీ పెడతామని మీరు చెప్పారంట. సో దానికి ఆశపడి ఓట్లేశారు. అదే ఆయన పలావ్ బిర్యానీ, ఆయన పలావ్ బిర్యానీ తాడేపల్లి ప్యాలెస్ తిన్నాడేమో. మేమేం బిర్యానీ పెడతామని మేమేం చెప్పలా, మంచి చేస్తామని చెప్పాం. మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తామని చెప్పాం. మమ్మల్ని నమ్మారు. అందుకనే మాకు ఈరోజు 164 స్థానాలు ఇచ్చారు మా కూటమికి. 164 జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కేవలం 11 అదృష్టం బాగుంది. ఇంకో అది కూడా పడిపోయింటావు, సింగిల్ డిజిట్ పడిపోయింటావు. నువ్వు సింగిల్ డిజిట్ పడిపోయింటావు. ప్రతిపక్ష హోదా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు, నీ పరిపాలన మీద, నీ పనితీరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు. నువ్వు విమర్శిస్తావు ఇప్పుడు మమ్మల్ని. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, రాష్ట్రపతి పాలన పెట్టారా? రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు పెడతారు చెప్పండి? రాజ్యాంగం చదువుకోలేదు వచ్చావు నువ్వు. 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నావు కదా నువ్వు. ఏ రోజు పెడతారు, ఎప్పుడు పెడతారు చెప్పండి? నోరుంది కదా అని చెప్పి రాష్ట్రపతి పాలన అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి నోరుంది మాట్లాడితే ఆర్టికల్ 356 ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు? ఎందుకు ఇంపోజ్ చేస్తారు? భారతదేశంలో ఎన్నిసార్లు ఇంపోజ్ చేశారు? 60 రోజులు నీకు ఇంపోజ్ చేశారు. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్, నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటే ఓరవ లేకుండా ఈయనకి నిద్ర రావట్లే. ఆంధ్రప్రదేశ్ ఈ 60 రోజులు జగన్మోహన్ రెడ్డి నిద్ర పోయింది లేదు. ఎందుకంటే మేము అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతున్నాం. రేపు ఈ 40% 4% ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 40% నాకు 40% ఎగురుతున్నావు కదా నువ్వు, నీ చుట్టూ కొంత కోటరీ 4% పడిపోతుంది రాబో రోజుల్లో. ఎందుకంటే మా పనితీరు, రాష్ట్ర ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకుని మేము ముందుకు పోతున్నాం. నువ్వు ఏ రోజైనా నువ్వు ప్రజల ఇష్టాలు కానీ కష్టాలు కానీ తెలుసుకున్నావా? అదే నువ్వు బయట రావాలంటేనే కొన్ని వేల మంది పోలీసు బందోబస్తు వస్తావే. పరదా ముఖ్యమంత్రి కాదు నువ్వు, ప్రజల ముఖ్యమంత్రి కాదు కదా. ప్రజల ముఖ్యమంత్రి కాదు కదా, పరదా ముఖ్యమంత్రి నువ్వు. ఏ రోజైనా ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు వాళ్ళకి ఆప్యాయంగా మాట్లాడింది లేదు. ఈరోజు మాట్లాడతావు, ఇది మంచిది కాదు. కాబట్టి దయచేసి మేము మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకన్నా కొద్ది రోజులు మౌనం ఉండు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ప్రజలు ఇచ్చారు, షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా నీకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు, షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు నీకు ప్రజలు. ఆ షార్ట్ ట్రీట్మెంట్ నుంచి ఇంకా నువ్వు కోలుకోవట్లేదు. కాబట్టి కొద్ది రోజులు మౌనం ఉండు.
మేము మంచి చేయాలని ముందుకు పోతున్నాం, నువ్వు ఇలాగే ఓవరాక్షన్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు నీ మీద. రాజకీయ పార్టీలు కాదు, మేము కాదు, ప్రజలు తిరగబడతారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజులు ఉంది, నువ్వు నీ చేష్టల వల్ల, నీ మాటల వల్ల. కాబట్టి ఉన్న పరువున నిలబెట్టుకో, ఏదో కొద్దిగుంది ఆ పరువున నిలబెట్టుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే మీకు గట్టి బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా హెచ్చరిస్తాం. విజయ్ కుమార్ గారు, సూపర్ 6 సంబంధించిన విషయాన్ని వారు మాట్లాడారు. ఎందుకంటే నేనే అధికారంలో ఉండుంటే ఈ వరకు ఎంత బెనిఫిట్ వచ్చిండేది ఆయన చెప్పింది కూడా. రైతు భరోసా కావచ్చు, లేకపోతే అమ్మఒడికి సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా లబ్ధి చేకూరేది. ఇవాళ వాటికి సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి ఏమీ అమలు కావట్లేదు. కాబట్టి అవన్నీ క్వశ్చన్ చేయకుండా ఉండేదానికే ఇలాంటి వ్యవహారాలు కూడా చేస్తున్నారేమో అనేది ఆయన అనుమానం. సో అసలు సూపర్ 6 సంబంధించిన దానిపైన జగన్ ఉన్న అనుమానాలపైన ఏం క్లారిటీ ఇస్తారు మీరు? సార్, సూపర్ 6 అనే ఒక 6 ప్రధానమైన హామీలతో పాటు ఇంకొన్ని హామీలు కూడా ఇచ్చాం. నేను ఒప్పుకున్నాను, ఇంకొన్ని హామీలు కూడా ఇచ్చి మొత్తం మీద ప్రజలు మమ్మల్ని నమ్మి మేము చికెన్ బిర్యానీలు, చికెన్ పలావులు కాకుండా రెండింటిని వెజ్లు నాన్ వెజ్లు కలిపి షడశోపేతమైన భోజనం పెట్టగలదు ఈ కూటమి అని చెప్పి అధికారం ఇచ్చారు మాకు. సో స్టార్టింగ్ రాగానే మేము 4,000 రూపాయల పెన్షను నువ్వు ఏప్రిల్ నుంచి జూన్ లోపల 21,000 అప్పు చేస్తే మేము ఇప్పటిదాకా 12,000 కోట్లు కూడా అప్పు చేయలేదు. ఇంకా దాంట్లో 4,000 రూపాయల పెన్షన్ ప్లస్ పాత పెన్షన్ 3 కలిపి 7,000 రూపాయలు ఆల్రెడీ ఈ పెన్షన్ ఫస్ట్ మంత్ ఇచ్చాం, సెకండ్ మంత్ 4,000 రూపాయలు ఇచ్చాం. అన్న క్యాంటీన్లు వెరీ షార్ట్లీ ఓపెన్ కాబోతున్నాయి. ఓకే, ఇంకా ఆయన నేను ఉంటే ఇచ్చిండేవాడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట వినండి, అబద్ధాలు చెప్పడం మానుకుంటే మీకు మీ పార్టీకి చాలా మంచిది. ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటే ఇది డిజిటల్ యుగం అని మర్చిపోతున్నారు. మీ ఎక్కడికి పోవు, నేను చెప్తాను మీ జాతకం ఏంటో. మీరు 2019లో అధికారంకి వచ్చారు కదా, ఆయన రాగానే అన్నీ పెట్టేశాడా? లేదు, ఆయన 2019 జూన్లో మే 31 ఆయన దాన్ని ప్రమాణం చేశాడు. 38 కావాలా ఇదైతే దాదాపు ఆయన ఫస్ట్ ఇచ్చిన ఇది రైతు భరోసా 2019 అక్టోబర్లో, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి నువ్వు మీ రైతు భరోసా. రెండోది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు తెలుసా, 2020 జనవరిలో ఇచ్చావు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 8 నెలలు పట్టింది. విద్యా కానుక ఎప్పుడు ఇచ్చావు తెలుసా, 2020 ఏప్రిల్లో ఇచ్చావు. అంటే దాదాపు 9, 10, 11 నెలలు అయిపోయింది. సో ఆయన 1 సంవత్సరం పట్టింది, ఆయనకి 3 స్కీములు లాంచ్ అయ్యాను. మేము 2 స్కీములు అప్పుడే లాంచ్ చేసి వస్తున్నాం. 1 స్కీమ్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, 2 స్కీము ఏది విద్యా దీవెన. మీకు సిగ్గుందా? అసలు లేనే లేదు. ఎందుకంటే విద్యా దీవెన 3 విడతలు బాకీ పెట్టిపోయినావు నువ్వు 2024 మార్చి 1వ తేదీ పామరులో 2023 జూన్ అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చాడు ఒకే ఒక ఇన్స్టాల్మెంట్. 3 ఇన్స్టాల్మెంట్ ప్లస్ మీ వసతి దీవెన 2 కలిపి 3,480 కోట్ల రూపాయలు ఈ రోజుకి బాకీ ఉన్నావు. సిగ్గులేదా మాట్లాడు నీకు? ఏ మాత్రం సిగ్గులేదు నీకు మాట్లాడను? ఇన్ని బాకీలు ఉన్నాయి. ఈ బాకీలు పెట్టేసి నేను ఉంటే అమ్మఒడి నువ్వు అమ్మఒడి ఒక ఏడాది ఎగ్గొట్టిన సంగతి గుర్తులేదా నీకు? ఏమంటే జనవరి నుంచి జూన్కి మార్చేసి 1 ఏడాది ఎగ్గొట్టినా. నువ్వేందయ్యా మాట్లాడేది? అదే చెప్తున్నాను, ఇది డిజిటల్ యుగం. నువ్వు చేసిన పాపాలు, నువ్వు ఇచ్చిన దొంగ ప్రామిసులు, నువ్వు చేసిన ఏమంటారు వాట్ ఈజ్ దట్ నవరత్నాలు, రంగురాళ్ళు కాబట్టే జనాల్ని తిరస్కరించారు. నువ్వేదో నవరత్నాలు అన్నావు, అవి కేవలం నకిలీ రాళ్ళు మాత్రమే అని ప్రజలు తెలుసుకున్నావు. కాబట్టి నువ్వు అమ్మబడి 1 సంవత్సరం ఎగ్గొట్టావు కాబట్టి ఇచ్చిందే 1 సంవత్సరం లేటుగా. చాలా సందర్భాలు చెప్తున్నారు వాళ్ళు మాకు ఇచ్చేటప్పుడు ఖాళీ 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఎలక్షన్ టైంలో మేము చేయట్లేదు. ఒకవేళ ఆయన చెప్పింది ఒక విషయం అందుకుని మేము ఖాళీ ఖజానా ఇస్తాను. మాకు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఇచ్చారు ఖజానా. మాకు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఇచ్చాడు. మేము ఎక్కడ పెట్టుకోవాలి? మనం అదంతా అప్పు చేద్దాం. విద్యా కానుక అని చెప్పి 3,480 కోట్ల రూపాయలు లెక్కేసుకొని కరెక్ట్గా చెప్తాను పైసలు సార్ 3,480 crores రూపీస్ అప్పుతో పెండింగ్లో ఇచ్చావు. వాళ్ళెవరికి సర్టిఫికేట్ కూడా రావట్లేదు. ఇప్పుడు మేము అర్జెంటుగా నువ్వు మాకు ఖాళీ ఖజానా ఇచ్చిపోయి అప్పులతో ఇచ్చిపోయి 4,000 కోట్ల రూపాయలు ఎక్కడికి కట్టాలి? మేము వాళ్ళతో మేము మాట్లాడుకొని బాబు మీకు 5-6 వాయిదాలు ఇస్తామని వస్తున్నాం. నువ్వు చేసిన ఘనకార్యాలు ఇన్ని పెట్టుకొని ఏం మాట్లాడవయ్యా? అదే చెప్తున్నాను, అబద్ధాలు చెప్పడం మానుకుంటే ఒక 4 ఓట్లు వస్తాయేమో. లేకపోతే ఇందాక భానుగారు చెప్పినట్టు ఏమంటారు 40% 4% ఓట్లు కూడా రావు. మరి ఇన్ని పచ్చబద్దాలా ఎక్కడ పోవు? ఒక్కసారి ఇంటర్వ్యూలో గూగుల్ మా ఆ కంపెనీ మనకు ఆ సౌలభ్యం ఇచ్చింది కాబట్టి అన్నీ ఉన్నాయి సార్, ఎక్కడికి పోలేదు. మన నీడ ఎప్పుడు మన వెనకే ఉంటుంది.
ఆ నీడని మర్చిపోయి ఇందాక అన్నట్టు ఏమంటారు లోకేష్ మీద కేసు పెట్టాలా? బుర్రను మారుతారు అసలు. Right. లోకేష్ మీద కేసు పెట్టాలా? yes, discuss బాబు గారి మీద కేసు చేద్దాం. పెట్టాలా? మీ మరణ శాసనాన్ని మీ పార్టీ యొక్క మరణ శాసనాన్ని చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినగా రాసుకున్నారు మీరు. మీకు ఆ రోజు అర్థం కాలా, మీకు మీ ఫ్యూచర్ అంటే మీకు కనపడలేదు. ఆ రోజు మీ యొక్క పార్టీ యొక్క మరణ శాసనం రాసుకున్నారు, 11 సీట్లు వచ్చాయి. సో మళ్ళా మా మీద కేసు పెడతారా? రైట్, అది కూడా డిస్కస్ చేద్దాం సార్. ఎందుకంటే ఖచ్చితంగా. సో గత 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి హత్యలు కావచ్చు, లేదా దాడులు, వేధింపులు, వీటన్నిటికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకోవాలి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వాటిపైన ఎవరు బాధ్యత తీసుకోవాలి, దాని మీద ఎవరు కేసులు పెట్టాలి, దీని మీద ఎవరు కేసులు పెట్టాలి, ఎందుకంటే వారే ఇవాళ క్వశ్చన్ చేశారు కాబట్టి మీకు ఆప్షన్ ఇస్తున్నారు. మరి మీరేం